హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. సో షర్మిల గారు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టేసుకుని ఆమె విమర్శలు చేసింది. అండ్ ఆదాని విషయంలో ఆమె చాలా ఆరోపణలు చేసింది. గవర్నర్ గారిని కూడా డిమాండ్ చేసింది అరెస్ట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చేసి కౌంటర్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా వేశాడా? ఏం జరిగే అవకాశం? షర్మిల చాలా స్ట్రాంగ్ గా జగన్ మీద అదాని ఇష్యూలో పోరాడుతుంది. ఆల్రెడీ ర్యాలీ తీసింది, చంద్రబాబుని గట్టిగా ప్రశ్నించింది. మీరు జగన్ మీద 1750 కోట్లు లంచం తీసుకున్నాడని ఆల్రెడీ అమెరికాలో ప్రూవ్ అయిపోయింది. జగన్ మీద తీవ్ర చర్యలు తీసుకోండి. అట్లాగే జగన్ చేసిన ఒప్పందాన్ని, అదాని గ్రీన్స్ తో జగన్ ఒప్పందం చేసుకున్నాడు, దాన్ని కూడా మీరు రద్దు చేయండి అని ఆమె చంద్రబాబుని ప్రెజర్ చేసింది. అక్కడితో ఆగకుండా ఆమె గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి కూడా డిమాండ్ చేసింది. సో దీని తర్వాత ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈనాడు, జ్యోతి, తెలుగుదేశం మీడియా కూడా జగన్ని ఫోకస్ చేస్తూ, అదానిని వాళ్ళు ఫోకస్ చేయట్లేదు, జగన్ని ఫోకస్ చేస్తున్నారు. అందులో అసంబద్ధత కూడా ఏం లేదు. ఎందుకంటే అమెరికన్ ఏజెన్సీలు ఖచ్చితంగా జగన్ పేరు చెప్పకపోయినా ఫారిన్ నేషనల్ నెంబర్ 1 అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అన్నారు, 2019 నుంచి 23 వరకు అన్నారు. ఇవన్నీ చెప్తే ఎవరున్నారు ఇక్కడ? ఈయనే కదా ఉన్నాడు, జగనే. కాబట్టి జగన్కి 1750 కోట్లు లంచం ఇచ్చాడు. రెండోది, మొత్తం అదానీ, అజూర్, పవర్ గ్లోబల్, ఈ 2 సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఒప్పందం చేసుకున్నాయి. 12 గిగావాట్ల సోలార్ పవర్ సప్లై చేస్తామని. సిగి వేరే రాష్ట్రాలకు అమ్మాలి, ఆ రాష్ట్రాలు కొనట్లేదు కాబట్టి అదానీ రంగంలో ఇది జగన్తో మాట్లాడాడు. జగన్ అవుట్ ఆఫ్ 12 7 గిగావాట్ల కొనడానికి జగన్ ముందుకు వచ్చాడు, ఒప్పందం చేసుకున్నాడు. మిగతా 4 రాష్ట్రాలు, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తర్వాత ఇది జమ్మూ కాశ్మీర్, ఇవి వీళ్ళతో ఒప్పందం చేసుకున్నాయి సెకీతో. మిగతా 5 గిగావాట్లకి. సో అంటే 7 గిగావాట్లు ఈయన ఆ టైంలో ఒప్పందం చేసుకోవడం, 1750 కోట్లు ఈయనకి ఇచ్చాడని చెప్పడం, అప్పుడే అదాని అనఫిషియల్గా వచ్చి జగన్ని కలిసేసుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్కి ఇచ్చుంటాడని అందరూ నమ్ముతున్నారు. కాకపోతే తెలుగుదేశం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు గట్టిగా జగన్ ఇష్యూని మాట్లాడుతున్నారు తప్ప దాని మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే అదాని మీద చర్య అదాని కదా ఇచ్చింది, జగన్ మీద తీసుకుంటే అదాని మీద తీసుకోవాలా. అదాని తీసుకుంటే అదాని ఒప్పందాలు ఇక్కడ చాలా చేసుకున్నాడు, ఆ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి, లేకపోతే వాటిని సమీక్షించాలి. గంగవరం పోర్టు ఇట్లాంటివంతా ఇచ్చున్నారు. సో అందువల్ల ఇప్పుడు అదాని మీద చేసుకోవడం అంటే మోడీ మీద చేయడమే. సో దానికి రెడీగా లేరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ. సో అందుకని వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు, ఓన్లీ ప్రచారం వరకు మాత్రమే పరిమితం అయ్యారు. అది కూడా జగన్ మీద, అదాని మీద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. సో ఈ యాంగిల్లో జరిగినప్పుడు ఆల్రెడీ వైసీపీకి చెందిన వాళ్ళు దీనికి రిప్లై ఇచ్చారు. అదానితో మేము ఏ రకమైన సోలార్ ఎనర్జీ ఒప్పందం చేసుకోలేదు, మేము చేసుకున్నది సెకీతో కూడా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ రేటుకే మేము చేసుకున్నాం, కాబట్టి మేమేమి ప్రజలను మోసం చేయడం ఇంకోటి జరగలేదు. అంతకుముందు చంద్రబాబు కూడా సెకీతో చేసుకున్నాడు, ఇంతకంటే ఎక్కువే చేసుకున్నాడు అనేది వాళ్ళ వాదన. అయితే జగన్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. జగన్ నిన్న రంగంలో దిగాడు. జగన్ నిన్న తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి జగన్ స్వయంగా మాట్లాడాడు. ఆయన కూడా చూపించాడు, ఇతర రాష్ట్రాలు కూడా సెకీతో అదే టైంలో ఒప్పందం చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాల కంటే కూడా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల కంటే కూడా మేము తక్కువగా చేసుకున్నాం, తక్కువకే సప్లై చేసింది మనకు సెకీ ఆ రాష్ట్రాల కంటే కూడా. ఎందుకంటే మనం బల్క్గా కొంటున్నాం కాబట్టి మనకి కన్సెషన్ ఇచ్చారు అనేది ఇతను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతోపాటు అసలు అమెరికా నా పేరు చెప్పలేదు, అదాని నాకు ఇచ్చినట్టు అమెరికా చెప్పలేదు, చెప్పినట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈనాడు, జ్యోతి ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళ మీద నేను 100 కోట్ల పైగా పరువు నష్టం వేస్తానని కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఆ అనౌన్స్మెంట్ లో షర్మిల పేరు ఆయన వాడలేదు, కానీ షర్మిల మీద కూడా ఆయన వేయబోతున్నట్టుగా, షర్మిలకి ఒక రకంగా హెచ్చరిక, నువ్వు కానీ కంటిన్యూ చేస్తే నీ మీద కూడా 100 కోట్ల దావా వేస్తాను. నిజానికి ఎందుకంటే ఈనాడు, జ్యోతి వీళ్ళకంటే కూడా షర్మిల దీన్ని గట్టిగా మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టి జగన్ పేరు అక్కడ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. అయితే కన్వీనియంట్ గా కాంగ్రెస్ మర్చిపోతుండేది ఏమంటే, వాళ్ళ రాష్ట్రాలు 2 ఉన్నాయి దీంట్లో, ఈ కుంభకోణంలో.
ఒకటేమో ఛత్తీస్గఢ్ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేసే ఇది ఆ టైంలో, తర్వాత ఏమో తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు కూడా వాళ్ళ కూటమిలేదు, ఇండియా కూటమిలేదు. సో వాటిని కూడా విమర్శించాలి కదా. జగన్ కూడా ఎట్లా జగన్ ఎక్కువగా లంచం తీసుకుండొచ్చు, తక్కువ వాళ్ళు తీసుకుండొచ్చు, కానీ వాళ్ళ మీద కూడా అమెరికన్ ఏజెన్సీస్ వాళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్లో కంప్లైంట్ చేసే కదా. మరి వాళ్ళని ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్న విమర్శ కాంగ్రెస్ మీద ఉంది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న తెలంగాణ లాంటి చోట్ల అదాని పెట్టుబడులకి ద్వారాలు తెచ్చారు. అదాని ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ సెంటర్కి 100 కోట్లు ఇస్తే దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఇబ్బంది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే క్లియర్గా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి కూడా ఇక్కడ కనబడుతుంది. అయితే ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు, జగన్కి ఈ కేసులో మాత్రం పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అదానిని మోడీ సపోర్ట్ చేసినంత కాలం జగన్కి ఈ కేసులో చంద్రబాబు ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం జగన్ని ఒక పద్మవ్యూహంలోకి నెట్టేస్తుంది. జగన్ అంతకుముందు ఎలక్షన్ ముందు పద్మవ్యూహంలోకి చిక్కోవడానికి నేను అభిమన్యుడిని కాదు, నేను అర్జునుడిని అని ఆయన ప్రకటించాడు. కానీ ఇవాళ చూస్తే జగన్ పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టే కనబడుతుంది. ఒక పక్క ఇటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీలను కావచ్చు లాక్కుంటున్నారు. రెండో పక్క ఇంపార్టెంట్ నాయకుల్ని కూడా తమ వైపు వాళ్ళు బాలినేని లాంటి వాళ్ళని జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ చేర్చుకుంటున్నారు. మరోవైపు ఏంటంటే కేసులు, నందిగం సురేష్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. 100 మంది మీద కేసులు ఉన్నాయి. ఆల్రెడీ పోసాని చేతులు చేసి గుడ్ బై కొట్టేశాడు. శ్రీరెడ్డి గుడ్ బై చెప్పేసింది. ఆలీ రాజకీయాలకు నమస్కారం చెప్పాడు. ఇక సజ్జల భార్గవ్ మీద కేసులు ఉన్నాయి, ఈ రోజు రేపు అరెస్ట్ చేస్తారు. వరా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇంటూరి రవికిరణ్, బోరుగొడ్డ అనిల్ వీళ్ళందరూ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఇక కొడాలి నాని వంశీ మీద కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా లోపలేసే కార్యక్రమం ఉంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసు పెట్టారు. ఇక అధికారుల మీద, అధికారులు జగన్కి సపోర్ట్ చేసిన సిఐడి అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళ మీద కూడా క్రాక్ డౌన్ అనేది మొదలైంది. ఆల్రెడీ త్రిపులార్ రఘురామకృష్ణరాజు కేసులో విజయపాల్ని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని కూడా సెన్విల్ కుమార్ని కావచ్చు, సిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వీళ్ళంతా కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మరోవైపు షర్మిలాని కూడా బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ కుటుంబంలో జగన్ ఎలా ఫెయిల్ అయ్యాడు, సొంత తల్లికి చెల్లికి ఎలా అన్యాయం చేశాడనే ఆస్పెక్ట్ని కూడా వాళ్ళు బలంగా తీసుకొచ్చారు. అట్లాగే లడ్డు లాంటి విషయంలో కూడా జగన్ ఇరికించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఏంటంటే జగన్ సైన్యం అంటే సైన్యాధిపతులు, దళాధిపతులు, పదాధిపతులు, మంత్రులు, అధికారులు, ఇలాగ జగన్కు ఒక బెటాలియన్ సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యంలో ఒక్కొక్క సెక్షన్ని అటాక్ చేసుకుంటూ వస్తున్నారు. సో అంటే ముందు జగన్ని బలహీనం చేసేసి ఇప్పుడున్న స్పీకర్ ఒకప్పుడు చెప్పినట్టుగా ఆయన లీక్ అయిన దాంట్లో అయ్యన్న పాత్రుడు జగన్ని పొలిటికల్గా చంపేయాలి, ఒక పాము అది బతుకుంది ఇంకా అనే ఆస్పెక్ట్లో వచ్చేస్తున్నారు. ఇది ఎవరైనా చేసేది. జగన్ ఉన్నప్పుడు కూడా ఈ పార్టీని నిర్వీర్యం చేయడానికి జగన్ కూడా ట్రై చేశాడు. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నిర్వీర్యం చేయడానికి ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా జగన్ని పొలిటికల్గా కిల్ చేసేయాలి, మళ్ళీ పైకి రానివ్వకూడదు అన్నది వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రతి పార్టీ చేసేదే. కానీ ఇప్పుడు జగన్ ఈ వ్యూహంలో ఇరుక్కున్నాడు. ఇటు కేసులు, ఆర్థికంగా దెబ్బతీయడం, కుటుంబ పరంగా ఇబ్బంది పెట్టడం, పార్టీ నిర్వీర్యం చేయడం, ఇట్లా మల్టీపోల్డ్ స్ట్రాటజీస్తో జగన్ని ఒక పద్మవ్యూహంలోకి తీసుకెళ్ళిపోయారు. దీని నుంచి జగన్ ఏమాత్రం నిలబడతాడనేది ఇంపార్టెంట్. అయితే దీన్ని ఈ స్థాయిలోనే ఉంటుందా, ఇంకా జగన్ కూడా జైల్లో పెట్టే పరిస్థితి, పర్మనెంట్గా జైల్లో పెడతారా అనేది మోడీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మోడీ జగన్ని జైల్లో పెట్టాలని డిసైడ్ అయితే జగన్ని ఎవరు కాపాడలేరు. కానీ మోడీ కొంతవరకు జగన్ని బతికించి ఉంచాలి. ఎందుకంటే చంద్రబాబుని కొంత కంట్రోల్ పెట్టుకోవాలంటే జగన్ అనేవాడు ఉండాలి, లేకపోతే చంద్రబాబు మన కంట్రోల్లో ఉండడు అనేమన్నా మోడీ అనుకుంటే అప్పుడు జగన్కి కొంత ఊపిరి పీల్చుకునే టైం అయితే ఉంటుంది. ఏదేమైనా జగన్ ఆల్ టైమ్ లోలో ఉన్నాడు, ఆల్ టైమ్ కష్టాల్లో ఉన్నాడు.